హాయ్ ఎవ్రీవన్, మనం లాస్ట్ క్లాస్లో హోల్ నెంబర్స్ అనే చాప్టర్కి సంబంధించి బేసిక్స్ చూసాము. ఈ రోజు క్లాస్లో మనం ఈ చాప్టర్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చూద్దాము. ఈ రోజు క్లాస్లో నేను చెప్పే ప్రతి ప్రాబ్లం కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకేనా, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం రండి. ఇఫ్ ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ ఏ బై బి, ఏ ఇంటూ బి అంటే ఏ ప్లస్ బి ప్లస్ ఏ బై బి కింద రాయొచ్చు అంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది జనరల్ ఫార్ములా అయితే కాదు, క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు డిఫైన్ చేసిన ఫార్ములా. జనరల్ ఫార్ములా అంటే మనకు ఉన్నాయి ఆల్రెడీ, ఏంటిది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అని, లైక్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అని, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అని, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్, ఏ మైనస్ బి హోల్ క్యూబ్, ఇవన్నీ కూడా జనరల్ ఫార్ములాస్. బట్ ఇది మాత్రం జనరల్ ఫార్ములా కాదు, ఓన్లీ ఈ క్వశ్చన్ వరకు వాళ్ళు డిఫైన్ చేసిన ఫార్ములా. అంటే ఏమని డిఫైన్ చేశారు, ఏ ఇంటూ బీని ఇలా రాయొచ్చు అంట. ఎలా రాయొచ్చు, ఏ ప్లస్ బి ప్లస్ ఏ బై బి కింద రాయొచ్చు అంట. నెక్స్ట్ దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 27 into 3. ఓకే, తెలుగు మీడియంలో రాసుకున్న తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలుగు మీడియం మొత్తం ఇదంతా కాపీ చేయండి. ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ ఏ బై బి అయిన 27 into 3 యొక్క విలువ ఎంత రాశారు కదండి. ఓకే, మనకి ఏమని ఇచ్చాడు, ఏ ఇంటూ బి. నీకు ఎక్కడైనా క్వశ్చన్లో ఏ ఇంటూ బి అని కనబడితే దాని బదులు ఏం రాయొచ్చు అంటున్నాడు, ఇది ఇలా రాసుకోవచ్చు అంటున్నాడు. నీకు ఎప్పుడైనా సరే క్వశ్చన్లో ఏ ఇంటూ బి అని చెప్పి ఏవైనా నెంబర్స్ ఆ ఫామ్లో కనబడితే ఆ నెంబర్స్ ఇలా రాయొచ్చు అంటాడు. ఓకే, నెక్స్ట్ దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 27 into 3. దీని వాల్యూ ఎంత అన్నాడు. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడున్న ఏ ఇంటూ బి, ఇక్కడున్న 27 into 3 రెండు కూడా ఆల్మోస్ట్ సేమ్గా ఉన్నాయి, అవునా కదా. కానీ చూడండి, ఇక్కడ ఏ ఉంది, ఇంటూ ఉంది, బి ఉంది. ఇక్కడ చూడండి 27 ఉంది, ఇంటూ ఉంది, 3 ఉంది. దీనికి కాసేపు ఏ అనుకోండి, దీనికి కాసేపు ఏ అనుకోండి, 3నేమో బి అనుకోండి. జస్ట్ ఇమేజిన్ చేసుకోండి. ఓకేనా, 27 ఏమో నేను ఏ అనుకుంటున్నాను, 3నేమో బి అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఏ ఇంటూ బి, ఏ ఇంటూ బి, ఇది కూడా చూడండి ఏ ఇంటూ బి. అంటే మనకి జస్ట్ డిఫరెన్స్ ఎక్కడ వచ్చింది, ఇక్కడ ఏ ప్లేస్లోనేమో 27 వచ్చింది, ఇంటూలాగే వచ్చింది, బి ప్లేస్లోనే 3 వచ్చింది. సో రెండు కూడా సేమ్ ఉన్నాయి. సో మనకి ఎప్పుడైనా ఏదైనా నెంబర్ అనేది ఏ ఇంటూ బి అనే ఫామ్లో ఉంటే ఎలా రాయొచ్చు, ఏ ప్లస్ బి ప్లస్ ఏ బై బి కింద రాయొచ్చు. ఓకేనా, సో దీని ప్రకారం మాట్లాడుకుంటే మనకి ఏ వాల్యూ ఎంత వచ్చినట్టండి, ఏ వాల్యూ ఎంత వచ్చింది, ఏ ఈజ్ ఈక్వల్ చెప్పాలి 27, బి ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది, బి ఈజ్ ఈక్వల్ 3 వచ్చింది, అంతే కదండి. కానీ చూడండి, ఇక్కడ ఏ ఉంది, ఏ ప్లస్లో 27 వచ్చింది, అంటే ఏ ఈజ్ ఈక్వల్ 27 అని చెప్పి రాయొచ్చు. ఇక్కడ బి ఉంది, బి ప్లస్లో ఇక్కడ 3 వచ్చింది, అంటే బి ఈజ్ ఈక్వల్ 3 అని రాశాను. ఇక్కడ వరకు అర్థమైంది కదండి. నెక్స్ట్ సో 27 into 3 ఫస్ట్ ఇది రాస్తారండి, మీకు ఇది రాసిన తర్వాత అర్థమైంది. ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు, సో ఏవైనా 2 నెంబర్స్ ఈ ఫామ్లో ఉంటే, ఈ రూపంలో ఉంటే ఆ 2 నెంబర్స్ మనం రాయొచ్చు, ఏ ప్లస్ బి ప్లస్ ఏ బై బి కింద రాయొచ్చు, అవునా. సో ఇప్పుడు మనకి 27 into 3 కింద ఉంది, అవునా కదా. చూడండి 27 into 3, సో సేమ్ ఏ ఇంటూ బి, ఏ ఇంటూ బి అదే ఫామ్లో ఉంది కాబట్టి జస్ట్ ఏ బదులు ఎంత రాయాలి, 27 రాసుకోవాలి, బి బదులు 3 రాయాలి. సో ఈ ఫార్ములాలో ఏ వచ్చిన ప్రతిసారి కూడా, ఈ ఫార్ములాలో ఏ వచ్చిన ప్రతిసారి కూడా 27 రాయాలి, ఈ ఫార్ములాలో బి వచ్చిన ప్రతిసారి కూడా 3 రాసుకోవాలి, అంతే. ఆ వాల్యూస్ నువ్వు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, అంత మించి ఏం లేదు. సో రండి, ఏ అంటే ఎంత రావాలి, 27 రావాలి. నెక్స్ట్ ఏముంది, ప్లస్ ప్లస్ లాగా వస్తుంది. బి అన్నాడు, బి బదులు ఎంత రాయాలి, 3 రాయాలి. నెక్స్ట్ ఏముంది, ప్లస్ ప్లస్ లాగా ఉంది. నెక్స్ట్ ఏ బై బి, ఏ అంటే ఎంత 27, నెక్స్ట్ బై పెట్టాను, బి అంటే ఎంత 3. ఓకే, క్లియర్ కదండి, ఇక్కడ అర్థమైంది కదండి. ఓకే, ఇప్పుడు ఏదైనా క్యాన్సిలేషన్ అంటే క్యాన్సిల్ చేద్దాం. ఓకేనా, 3 టేబుల్ 27లో 9 టైమ్స్ పోతుంది, అవునా. 3 టేబుల్ 27 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో నెక్స్ట్ రిమైనింగ్ నెంబర్స్ అన్ని కూడా రాసేయండి. 27 + 3, 27 + 3 + 9 మాత్రం మిగిలింది, అంతే. సో ఇవన్నీ మనం ఏం చేయాలి, ఎడిషన్ చేయాలి. 27 + 3 30, 30 + 9 = 39. చాలా అంటే చాలా ఈజీ సమ్. జస్ట్ మీకు అర్థం అవడం కోసం ఇన్ని స్టెప్స్ రాశాను, కానీ మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్టెప్స్ ఏం రాయొద్దు. ఏ ఈజ్ ఈక్వల్ 27, బి ఈజ్ ఈక్వల్ 3 అని రాయద్దు. ఎందుకు, ఇక్కడ చూడంగానే అర్థమైపోద్ది. ఇక్కడ ఏ ఇంటూ బి ఇచ్చాడు, 27 3 ఇచ్చాడు, అంటే ఏ ప్లస్లో 27 రాయాలని, బి ప్లస్లో 3 రాయాలని చెప్పి మైండ్లోకి వచ్చేయాలి. డైరెక్ట్గా వాల్యూస్ ఇక్కడ పెట్టి సాల్వ్ చేయండి, అంతేగాని ఈ స్టెప్స్ ఏమీ రాయద్దు. క్లియర్. ఓకే, సెకండ్ క్వశ్చన్. 25 into బ్రాకెట్ ఓపెన్ 3 + 8 / 2. ఎవరికైనా వస్తే వీడియోని పాజిలో పెట్టి సమ్ చేసండి, ఎందుకంటే ఈ సమ్ మనం ఇంతకుముందు చాలాసార్లు, సేమ్ సమ్ కాదు, సేమ్ మోడల్ సమ్ మనం చాలాసార్లు డిస్కస్ చేసాము. అండ్ ఇంకో విషయం చెప్పాలి, మీకు టైం వచ్చింది కానీ చెప్తున్నాను. హోల్ నెంబర్స్ అనే చాప్టర్కి సంబంధించి 90% ప్రాబ్లమ్స్, 90 ప్రాబ్లమ్స్ కాదు నేను మాట్లాడుతుంది, 90% ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వి బాడ్మాస్ రూల్కి సంబంధించినవే. ఈ చాప్టర్లో ఉన్న మెజారిటీ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట, మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్నీ కూడా వి బాడ్మాస్ అనే రూల్కి సంబంధించింది. అండ్ మోర్ ఓవర్ రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం క్లాస్ 1 నుంచి క్లాస్ 30 దాకా ఏ బేసిక్స్ అయితే డిస్కస్ చేసామో జస్ట్ ఆ బేసిక్స్ మీద డిపెండ్ అయ్యి ఉన్న క్వశ్చన్సే. అందుకే మీకు చెప్తున్నాను, ఈ క్లాస్ అయిపోగానే ఆ చాప్టర్ ఓపెన్ చేసి మీరు అన్నీ కూడా సాల్వ్ చేయడం ట్రై చేయండి. మొత్తం మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఆన్సర్లు వచ్చేస్తుంది. సో ఇందాక చెప్పాను ఏంటి, మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ చాప్టర్కి సంబంధించి వి బాడ్మాస్ రూల్ అనే నియమానికి సంబంధించింది, అనే రూల్కి సంబంధించింది. సో ఇది మనం ఆల్రెడీ
చెప్పుకున్నామా చెప్పుకోలేదు వి బాడ్ మస్ట్ ఎస్ చెప్పుకున్నాము, దానికి సంబంధించి ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాము, ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసాము. క్లియర్ కదండి? ఓకే, ఎవరైనా చూడకపోతే అర్జెంట్గా వెళ్ళి క్లాస్ 1 నుంచి క్లాస్ 30 దాకా ఫినిష్ చేయండి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడంగానే మీకు ఇంతకుముందు చెప్పాను, వి బాడ్ మస్ట్ రూల్ ఆర్ వి బాడ్ మస్ట్ నియమాన్ని ఎప్పుడు ఉపయోగిస్తాం మనం? ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఎప్పుడైతే సేమ్ క్వశ్చన్లో ఇంటూలు, ప్లస్లు, మైనస్లు, డివైడెడ్ బైలు, బ్రాకెట్లు ఇలా ఎక్కువ కనబడుతుందో అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఉపయోగించే ఫార్ములా ఏంటి? వి బాడ్ మస్ట్ రూల్. క్లియర్ కదండి? సో ఈ ప్రాబ్లం వరకు తీసుకుంటే మనకి ఇంటూ వచ్చింది, బ్రాకెట్ వచ్చింది, ప్లస్ వచ్చింది, డివిజన్ వచ్చింది. సో ఫస్ట్ ప్రయారిటీ మనం దేనికి ఇస్తాం? ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేటప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ అవుట్ సైడ్ మీద ఫోకస్ చేయాలి. అవుట్ సైడ్ అంటే ఏంటి? ఇంటూ ఉంది, బ్రాకెట్ ఉంది. మీరు అడగచ్చు, సార్ బ్రాకెట్ లోపల ప్లస్ ఉంది, డివిజన్ ఉంది కదా సార్ అని చెప్పి. ఇన్సైడ్ పార్ట్ మనం తర్వాత డిసైడ్ చేద్దాం ప్రయారిటీ దేనికి వెళ్తుంది అని చెప్పి. సో బ్రాకెట్కి ఇంటూకి ఈ రెండింటి మధ్య ప్రయారిటీ దేనికి వెళ్తుందో ఫస్ట్ చెప్పండి. ఇంటూకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తావా, బ్రాకెట్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తావా? బ్రాకెట్కే ఇస్తాం. అంటే బ్రాకెట్ లోపల ఉంది ఫస్ట్ మనం సాల్వ్ చేసుకోవాలి. ఇంటూ గురించి తర్వాత ఆలోచిద్దాము. సో ఇంటూకి ఫస్ట్ ప్రయారిటీయా, బ్రాకెట్కి ఫస్ట్ ప్రయారిటీ అంటే మనం ఏమని చెప్తున్నాం? బ్రాకెట్కే ఫస్ట్ ప్రయారిటీ అంటున్నాం. సో అందు గురించి ఏం చేయాలి? ముందు బ్రాకెట్ లోపల ఉన్నది ముందు మనం సింప్లిఫై చేసుకోవాలి. రెండోదే చేద్దాం. సో 75 లాగా రాశాను, ఇంటూ లాగా రాశాను. నెక్స్ట్ చెప్పండి ఇప్పుడు 8 డివైడెడ్ బై 2. సో అగైన్ ఇక్కడ మనం బ్రాకెట్ తీసుకుంటే ప్లస్ ఉంది, డివిజన్ ఉంది, అంతేనా? నేను మీకు ఏం చెప్తాను? ఇంటూ బ్రాకెట్, ఈ రెండులో ఫస్ట్ ప్రయారిటీ దేనికి? బ్రాకెట్కి. అగైన్ బ్రాకెట్ లోపల మనం అబ్జర్వ్ చేస్తే ప్లస్ సింబల్ ఉంది, డివిజన్ సింబల్ ఉంది. సో ప్లస్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తావు, డివిజన్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తావు, డివిజన్కి ఇస్తాము. 8 డివైడెడ్ బై 2 అంటే ఆన్సర్ ఎంత? 8 డివైడెడ్ బై 2 అంటే ఆన్సర్ ఎంత అండి? 4. దీని ఆన్సర్ 4 వస్తుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి 3 + 4 ఎంత అండి? 3 + 4 ఎంత? 7. 75 × 7 డైరెక్ట్గా వేసేయాలి. ఇంకా అంటే మీకు ఈ పాటకు అలవాటు అయింది కాబట్టి ఇదంతా నేను రాయట్లేదు, డైరెక్ట్గా రాశాను. ఏమీ లేదు, బ్రాకెట్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తామని చెప్పి మనకు అర్థమైంది. అగైన్ బ్రాకెట్ ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేటప్పుడు బ్రాకెట్లో ప్లస్ ఉంది, డివిజన్ ఉంది. సో ప్లస్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తావా, డివిజన్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తావు అంటే మనం డివిజన్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. దేని ప్రకారం? అకార్డింగ్ టు వి బాడ్ మస్ట్ రూల్ ప్రకారం. సో 8 డివైడెడ్ బై 2. సో 8ని 2 చేత భాగాహారం చేస్తే నీకు వచ్చే కోషంట్ వాల్యూ 4. సో 3 + 4 7 వచ్చింది. అగైన్ 75 × 7 ఈజీగా చెప్పొచ్చు. సో 7 × 5 చేయండి, ఎంత అండి? 35. ఓకే, నెక్స్ట్ వేర్ 7 7 ఎంత అండి? 490. 0 + 5 5, 9 + 3 12, 4 + 1 5. ఆన్సర్ ఎంత వచ్చింది? 525. అర్థమైందండి? మీకు ఇలా చేయలేమనుకుంటే డైరెక్ట్గా మల్టిప్లికేషన్ చేసి ఆన్సర్ అయ్యండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, థర్డ్ క్వశ్చన్. ఈ థర్డ్ క్వశ్చన్ అలాగే ఇందాక మనం చేసిన ఫస్ట్ క్వశ్చన్ రెండు కూడా సేమ్ మోడల్. ఒకసారి రీడ్ చేద్దాం. ఇఫ్ x * y = x² + y² + xy దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 5 * 8. తెలుగు మీడియం వాళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కాపీ చేసుకొని అయినా 5 * 8 యొక్క విలువ ఎంత అని చెప్పి రాసుకున్నారు కదండి. ఓకే, సేమ్ ఇందాక మనం ఫస్ట్ క్వశ్చన్ ఎలా చేసాం ఇది కూడా అంతే. ఏమని చెప్తున్నాడు ఇక్కడ? x * yని ఎలా రాయొచ్చు అని చెప్తున్నాడు? x² + y² + xy కింద రాయొచ్చు అంటాడు. అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఏవైనా 2 నెంబర్స్ అనేవి ఈ ఫార్మేట్లో ఉంటే, ఈ రూపంలో ఉంటే దాన్ని మనం రాసుకోవచ్చు. ఏంటంటే నీకు ఇచ్చిన క్వశ్చన్లో 2 నెంబర్స్ అనేవి ఒకవేళ x * y కింద కనబడితే దాన్ని ఎలా రాయొచ్చు అంట? x² + y² + xy కింద రాయొచ్చు అంటాడు. ఓకే, మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? 5 * 8. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఈ 5 * 8 అలాగే ఈ x * y రెండు కూడా సేమ్గా ఉన్నాయి చూడండి కావాలంటే. సో x బదులు ఇక్కడ ఏమొచ్చింది? 5 వచ్చింది. y బదులు ఏమొచ్చింది? ఇక్కడ 8 వచ్చింది. మధ్యలో స్టార్ లాగా ఉంది. సేమ్ దీనిలాగా ఉంచండి కావాలండి. కాకపోతే x ప్లస్లో y వచ్చింది, అదే రాసుకుందాం. ఆన్సర్ రాద్దాం. x = ఎంత అండి? 5. y = ఎంత అండి? 8. సేమ్ ఇక్కడ x * y ఎలా ఉంది, ఇక్కడ 5 * 8 కూడా రెండు కూడా ఒకే ఫామ్లో కనబడుతుంది, ఒకే రూపంలో కనబడుతుంది. బట్ ఒకటే డిఫరెన్స్, x బదులు ఏమో 5 వచ్చింది, y బదులు 8 వచ్చింది. సో ఇక్కడ కూడా మనం x బదులు ఏం పెడదాం? ఇక్కడ ఇచ్చాడు కదా x * y అంటే ఏమని ఇచ్చాడు? x² + y² + xy ఇచ్చాడు కాబట్టి ఇక్కడ x ఉంది కాబట్టి x² వచ్చింది, ఇక్కడ y ఉంది కాబట్టి y² వచ్చింది, అండ్ ఇక్కడ రెండు xyలు ఉన్నాయి కాబట్టి xy వచ్చింది. సేమ్ మనకి ఇక్కడ y5 ఉంది కాబట్టి 5² రావాలి. ఇంతే కదా, ఇక్కడ x ఉంది కాబట్టి x², ఇక్కడ 5 ఉంది కాబట్టి 5², 8 ఉంది కాబట్టి 8². నెక్స్ట్ x × y ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. సేమ్ ఇక్కడ ఎలాగైతే ఇచ్చాడో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రాయడమే. దట్ ఇంప్లైస్ ఏంటి? x² అంతే కదండి. x² అంటే ఎంత? అది రాస్తారనుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. x² + y² + xy. ఓకే, సో x అంటే ఏంటి? ఇక్కడ 5 మనకి రాసాం క్లియర్గా. x = 5 అని రాసాం. సో ఇక్కడ x ప్లస్ మనం ఏ వాల్యూ పెట్టుకోవచ్చు? 5 అనే వాల్యూ పెట్టుకోవచ్చు. సో 5². నెక్స్ట్ ప్లస్లా రాసి నెక్స్ట్ y² y అంటే ఎంత? 8² ప్లస్ x × y అంటే 5 × 8. దట్ ఇంప్లైస్ చెప్పండి 5² అంటే ఎంత వాల్యూ? 25. 5² ఈజ్ నథింగ్ బట్ 25. నెక్స్ట్ ఏముంది? ప్లస్ ఉంది, ప్లస్ లాగా పెట్టాం. నెక్స్ట్ 8² అంటే 64. ఓకే, నెక్స్ట్ 5 × 8 ఎంతండి? 5 × 8 = 40. చెప్పండి ఇదంతా
64 + 40 104, 104 + 5 109 అండ్ 129. ఆన్సర్ ఈజ్ 129. ఈ మూడు వాటిని నువ్వు ప్లస్ చేస్తే నీకు వచ్చే వాల్యూ వచ్చి 129. చాలా సింపుల్ అండి. ఇక్కడ ఇది ఎలాగుందో ఇక్కడ x ఉంది కాబట్టి x² ఉంది, ఇక్కడ y ఉంది కాబట్టి y² ఉంది, అలాగే ఇక్కడ 5 ఉంది కాబట్టి 5² రావాలి, 8 ఉంది కాబట్టి 8² రావాలి, సేమ్ అలాగే రాయాలి. క్లియర్ అండి? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్ అండి ఇది. ఓకేనా, ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. -2 ఇంటూ -3 ఇంటూ -4 ఇంటూ -5 ఇంటూ -6. సో ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ అన్నీ ఏంటివి? ఒక దగ్గర -2 ఇచ్చాడు, -3 ఇచ్చాడు, -4 ఇచ్చాడు, -5 ఇచ్చాడు, -6 ఇచ్చాడు. బట్ మధ్యలో అన్ని నెంబర్స్ మధ్యలో ఏం పెట్టాడు? జాగ్రత్త చూడండి. ఇక్కడ అన్ని నెంబర్స్ మధ్య మల్టిప్లికేషన్ అనే సింబల్ పెట్టాడు. అన్ని నెంబర్స్ మధ్య మల్టిప్లికేషన్ సింబల్ పెట్టాడు. మనకు మల్టిప్లికేషన్ సింబల్ కన్నప్పుడు మనం జనరల్గా ఏం చేస్తాము? మల్టిప్లికేషన్ చేస్తాం, అవునా కదా? సో ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయండి, నెంబర్స్ని మల్టిప్లికేషన్ చేయండి. ఇక్కడ మీరు అడగచ్చు, సార్ మరి మైనస్లు ఇచ్చారు కదా సార్ అని చెప్తే, మైనస్ల గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. ఫస్ట్ నెంబర్స్ మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే ప్రతి నెంబర్ మధ్య మనకి ఇంటూ సింబల్ కనబడింది, మల్టిప్లికేషన్ సింబల్ కనబడింది. సో మనకి ఎప్పుడైతే ఇంటూ సింబల్ రెండు నెంబర్స్ మధ్య ఇంటూ సింబల్ కనబడుతుందో జనరల్గా మనం చేసే పద్ధతి ఏంటి? మల్టిప్లికేషన్. సో ముందు మల్టిప్లికేషన్ చేయండి. మైనస్లు ఏం చేయాలో తర్వాత చెప్తాను. 2 ఇంటూ 3 మైనస్లు తర్వాత చెప్తాను ఏం చేయాలో. జస్ట్ ఫోకస్ ఆన్ నెంబర్స్ ఓన్లీ. 2 ఇంటూ 3 2 ఇంటూ 3 ఎంత అండి? 6. అంటే ఇక్కడ 6 వచ్చింది. ఓకే, నెక్స్ట్ 6 ఇంటూ 4 6 ఇంటూ 4 ఎంత? 24. ఓకే, ఇక్కడ 24 వచ్చింది. అగైన్ 24 ఇంటూ 5 ఎంత అండి? 24 ఇంటూ 5 120. ఓకే, ఇక్కడికి 120 వచ్చింది. అగైన్ 120 ఇంటూ 6 ఎంత అండి? 720. మన ఆన్సర్ 720 వచ్చిందండి. కానీ ఇక్కడ మైనస్లు కూడా ఉన్నాయి. సో మైనస్లు కూడా మనం ఏం చేద్దాం? మల్టిప్లికేషన్ చేద్దాం. చూడండి ఇక్కడ జాగ్రత్తగా చూడాలి. ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ఎంత అండి? ఇంతకుముందు చెప్పాను మీకు. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్. సో ఇప్పుడు చూడండి మైనస్, ఇప్పుడు మనం సైన్స్ గుర్తులు మల్టిప్లై చేస్తాం. ఇందాక మనం చేసింది ఓన్లీ నెంబర్స్ వరకే మల్టిప్లై చేసి ఆన్సర్ వేసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తాం? ఎక్స్ట్రా అక్కడ గుర్తులు కూడా ఉన్నాయి, సైన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఆ సైన్స్ మనం మల్టిప్లై చేద్దాం. మైనస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, అంటే ఇక్కడ ప్లస్ వచ్చేసింది. ఓకే, ఇక్కడ ప్లస్ వచ్చింది. అగైన్ ప్లస్ ఇంటూ మైనస్, మాట్లాడాలి. ప్లస్ ఇంటూ మైనస్ మైనసే, ఎక్కడికి మైనస్ వచ్చింది. అగైన్ మైనస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఓకే, అగైన్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో ఫైనల్గా మనకి ఏ సైన్ వచ్చింది? మైనస్ సైన్ వచ్చింది. సో ఇక్కడ మైనస్ సైన్ పెట్టండి, ఆన్సర్ అయిపోతుంది. క్లియర్? ఆన్సర్ ఎంతండి? -720. క్లియర్ అండి? నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 5th క్వశ్చన్. ఈ క్వశ్చన్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఈ క్వశ్చన్ ఇప్పుడు దాకా ఎగ్జామ్స్లో చాలాసార్లు అడిగాడు. సో కీప్ ద స్టార్స్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది మాత్రం. ఓకే రండి ఒకసారి రీడ్ చేద్దాం. ఇఫ్ 125 డివైడెడ్ బై 25, 25 డివైడెడ్ బై 5 ఈజ్ ఈక్వల్ టు a మైనస్ 99, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a. తెలుగు మీడియంలో చెప్పిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తెలుగు మీడియాలో మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కాపీ చేయండి, ఇక్కడ వరకు కాపీ చేసేయండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కాపీ చేసి అయినా ఏ యొక్క విలువ ఎంత రాశారు కదా. ఓకే, క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఇఫ్ 125 డివైడెడ్ బై 25 డివైడెడ్ బై 5 ఈజ్ ఈక్వల్ టు a మైనస్ 99, అంటే ఏంటంటే దీన్ని సింప్లిఫై చేస్తే ఈ వాల్యూ వస్తుంది అని చెప్తున్నాడు. ఏంటంటే 125 డివైడెడ్ బై 25, 25 డివైడెడ్ బై 5 దీని వాల్యూ ఎంత అని చెప్తున్నాడు? a మైనస్ 99 అంటున్నాడు. అయితే దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a. ఈ ఈక్వేషన్లో ఉన్న ఏ విలువ ఎంత అని ఫైండ్ అవుట్ చేయమంటాడు. అంతమించి ఏమీ లేదు. సో ఈ సమ్ మీరు బాగా చేయాలంటే నేను మీకు నిన్న ఫార్ములాస్ 2 ఫార్ములాస్ చెప్పేటప్పుడు ఫస్ట్ ఫార్ములా చెప్పాను. ఏంటి ఆ ఫార్ములా? అసలు గుర్తుపెట్టుకోండి. ఏ డివైడెడ్ బై బి, పి డివైడెడ్ బై సి, సి డివైడెడ్ బై డి. ఇలా ఉన్నప్పుడు ఫార్ములా ఏమని రాశాను మీకు? ఏ బై బి ఇంటూ డి ఇంటూ సి. గుర్తొస్తుంది ఈ ఫార్ములా? నిన్నే చెప్పాను మీకు, అవునా? ఓకే, సో ఈ సమ్కి మనం ఈ ఫార్ములా యూస్ చేయాలి. ఎందుకు యూస్ చేయాలి సార్ అంటే ఒక్కసారి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అబ్జర్వ్ చేయండి, ఈ స్టెప్ అబ్జర్వ్ చేయండి చాలు. సేమ్ దీనిలాగా ఉంచుని కావాలంటే ఏ డివైడెడ్ బై బి, బి డివైడెడ్ బై సి, అంటే ఇక్కడ వరకు ఉంది ఏ డివైడెడ్ బై బి, బి డివైడెడ్ బై సి. ఇక్కడ వరకు సేమ్ కామన్గానే ఉంచుని కావాలంటే, అవునా కదా? సో మనం ఈ ఫార్ములా యూస్ చేయొచ్చు, యూస్ చేయకూడదు? చెయ్యాలి. సేమ్ ఇది ఒకటే. ఏ డివైడెడ్ బై బి, బి డివైడెడ్ బై సి. దీన్ని ఏ అనుకుందాం, ఏ డివైడెడ్ బై బి, దీన్ని బి అనుకుందాం, బి డివైడెడ్ బై సి. సేమ్ ఉంది కాబట్టి ఈ ఫార్ములా యూస్ చేద్దాం. ఓకే, సో యాజ్ పర్ ఫార్ములా ప్రకారం మాట్లాడాలంటే ముందు మనం ఏం రాయాలి? ఫస్ట్ నెంబర్ని న్యూమరేటర్ కింద రాయాలి. చూడండి ఇక్కడ సేమ్ అది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ నెంబర్ న్యూమరేటర్ కింద రాయాలి, తర్వాత బై పెట్టి రిమైనింగ్ నెంబర్స్ ఎన్ని అయితే ఉంటాయో ఆ నెంబర్స్ అన్నింటినీ మనం డినామినేటర్స్లో రాసుకోవాలి. సో అది ఈ ఫార్ములా గురించి. దాని ప్రకారం ఏంటంటే ఫస్ట్ నెంబర్ని ఏం చేయాలి? న్యూమరేటర్లో రాయాలి. సో 125 న్యూమరేటర్లో రాశాను. నెక్స్ట్ బై పెట్టి రిమైనింగ్ నెంబర్స్ ఎన్ని అయితే మిగులుతాయో అన్ని నెంబర్స్ కూడా మనం కింద డినామినేటర్లో రాయాలన్నమాట. సో 25 తర్వాత ఇంటూ 5. సో క్లియర్ అండి? నెక్స్ట్ ఏముంది ఇక్కడ? ఈజ్ ఈక్వల్ టు ఉంది, ఈజ్ ఈక్వల్ టు లాగే వస్తుంది. నెక్స్ట్
ఏ మైనస్ 99 సేమ్ పైన ఏముందో యాజ్ ఇట్ ఈస్గా అదే రాశాను. బట్ నేను చేసిందల్లా ఏంటంటే ఇది మనకి ఇచ్చిన ఈ స్టెప్ అనేది సేమ్ ఈ ఫార్ములా రూపంలో ఉంది కాబట్టి ఆ ఫార్ములాని ఎలా రాయొచ్చు మనం ఏ డివైడెడ్ బై బి ఇంటూ డి ఇంటూ సి కింద రాయొచ్చు. అఫ్ కోర్స్ ఇక్కడ డి వరకు లేదు, ఓన్లీ 3 నెంబర్స్ మాత్రమే ఇచ్చాడు. 3 నెంబర్స్ ఇచ్చాడు కాబట్టి 3 నెంబర్స్ తగ్గట్టుగా రాశాను. సో క్లియర్ అండి. సో ఇప్పుడు ఏంటి న్యూమరేటర్లోను డినామినేటర్లో ఏమైనా క్యాన్సిల్ కామన్గా ఉంటే వాటిని మనం క్యాన్సిల్ చేయొచ్చు. ఒకసారి చూడండి 25 5 ఎంత అండి? ఈ రెండు మల్టిప్లై చేసి చెప్పండి. 25 × 5 ఎంత అండి? 25 5 ఎంత? 125. సో 125 125లో ఎన్నిసార్లు వస్తుంది? ఒకసారి క్యాన్సిల్ అవుతుంది, అవునా? 25 × 5 ఎంత అండి? 25 5 ఎంత? 125. అంటే కింద రెండు నెంబర్స్ మల్టిప్లై చేస్తే నీకు 125 వస్తుంది. ఈ కింద ఉన్న 125 పైన ఉన్న 125ని 1 టైం క్యాన్సిల్ చేస్తుంది. క్లియర్ అండి. ఓకే, సో మనకు వచ్చిన వాల్యూ ఎంత? ఇక్కడ 1 వచ్చింది. 1 = నెక్స్ట్ ఏముంది ఇక్కడ? ఏ మైనస్ 99. ఓకే, మనకు కావాల్సింది ఏ మైనస్ 99 ఏనా? వాడు ఫైండ్ అవుట్ చేయమని కేవలం ఏ మాత్రమే ఫైండ్ అవుట్ చేయమని, అంతేగాని ఏ మైనస్ 99 కాదు. ఇది ఏ అండి, కనబడుతుంది కదా ఏ. ఓకే, మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది ఓన్లీ ఏ మాత్రం. చూడండి దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ ఓన్లీ అన్నాడు, అంతేగాని ఏ మైనస్ 99 అనలేదు. సో ఇక్కడ ఏ ఉందా? ఏతో పాటు ఎక్స్ట్రా ఏమైనా ఉందా? ఉంది. ఏంటి? మైనస్ 99 ఉంది. ఏం చేస్తాం? ఎక్స్ట్రా ఉన్నదాన్ని ఏం చేస్తాం? ఎప్పుడు కూడా అదర్ సైడ్కి ఆపోజిట్ సైడ్కి మనం మూవ్ చేస్తాం. సో మూవ్ చేసేటప్పుడు ఇక్కడ మైనస్ 99 ఉంది కాబట్టి అదర్ సైడ్ అంటే ఆపోజిట్ సైడ్కి మూవ్ అవుతున్నప్పుడు మైనస్ 99 మూవ్ అయ్యేటప్పుడు ప్లస్ 99 అవుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది, ఈ మైనస్ 99 ఇటు పక్క వచ్చేస్తాం, అంతే కదా. ఈ మైనస్ 99ని ఇదిగోండి, ఈ మైనస్ 99 మనం ఇటువైపు మూవ్ చేస్తున్నాం, ఈక్వాలిటీకి అవతల వైపు మూవ్ చేస్తున్నాం. ఆల్రెడీ 1 ఉంది, ఈ మైనస్ 99 ఇటు పక్క వస్తే ప్లస్ 99 అవుతుంది. ప్లస్ 99 = ఏ మాత్రం మిగులుతుంది. ఎందుకు? మైనస్ 99 ఆల్రెడీ మనం ఇటు మూవ్ చేస్తాం కాబట్టి. నెక్స్ట్ దట్ ఇంప్లైస్ 1 + 99 అంటే 100. సో ఏ = 100. ఆన్సర్ ఎంత వచ్చిందండి? ఏ వాల్యూ 100 వచ్చింది. సో అర్థమైంది కదండి, చాలా ఈజీ సమ్. నెక్స్ట్ వన్, ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఈ సమ్, చాలా చాలా ఇంపార్టెంట్ ఈ సమ్ మాత్రం. ఓకే, నెక్స్ట్ వాట్ షుడ్ బి యాడెడ్ టు 65 degrees టు మేక్ ఇట్ రైట్ యాంగిల్? ఓకే, తెలుగు మీడియంలో చెప్పిన తర్వాత దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. 65 degreesకి ఎంత కలిపితే లంబకోణం అవుతుంది? 65 degreesకి ఎంత కలిపితే లంబకోణం అవుతుంది? ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్త వినండి. వాట్ షుడ్ బి యాడెడ్, ఎంత యాడ్ చేయాలి, ఎంత కలపాలి అన్నాడు. దేనికి? 65 degreesకి. 65 degreesకి నువ్వు ఎంత కలిపితే, జాగ్రత్త వినాలి చూడండి. వాట్ షుడ్ బి యాడెడ్, ఎంత కలపాలి అన్నాడు. దేనికి కలపాలి? 65 degreesకి. ఓకే, 65 degrees ఉంది, 65 degreesకి నువ్వు ఎంత కలపాలి అన్నాడు. కలిపితే ఏమన్నాడు? టు మేక్ ఇట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. 65 degreesకి నువ్వు ఎంత కలిపితే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది అంటున్నాడు. అసలు ముందు మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే తెలియాలి, లంబకోణం అంటే ఏంటో మనకు తెలియాలి. ఏంటంటే ఇక్కడ 65 degreesకి ఎంత కలిపితే అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది అన్నాడు. సో ముందుగా మనకు అసలు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ విలువ ఎంతో తెలియాలి. 90 degrees ఈజ్ నథింగ్ బట్ 90 degrees మన రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటారు. రైట్ యాంగిల్ అంటారండి, అంతే సింపుల్గా చెప్పాలంటే. 90 degrees ఏమని పిలుస్తారండి? రైట్ యాంగిల్ అంటారు. నేను జామెట్రీ చెప్పినప్పుడు మొత్తం యాంగిల్ అంటే ఏంటి, లైన్ అంటే ఏంటి, ప్రతిదీ కూడా చెప్తాను మీకు, ఓకేనా. టైప్స్ ఆఫ్ యాంగిల్స్, అబ్ట్యూస్ కానీ మొత్తం ఎవ్రీ యాంగిల్ కూడా నేను లైన్స్ అనే జామెట్రీ అనే చాప్టర్ చెప్పినప్పుడు మొత్తం చెప్తాను. బట్ ఇప్పుడు చెప్పుకుని టైం వేస్ట్ కాబట్టి ఎలాగో తర్వాత చెప్తాను కాబట్టి ఇప్పుడు చెప్పట్లేదు. ఈ క్వశ్చన్ వరకు ఎంత అవసరం అంతవరకు చెప్తాను. మనకి రైట్ యాంగిల్ అంటే ఏంటో తెలియాలి. సో రైట్ యాంగిల్ అంటే ఎంత? 90 degrees మన రైట్ యాంగిల్ అంటారు, గుర్తుపెట్టుకో. 90 degrees ఈజ్ నథింగ్ బట్ రైట్ యాంగిల్. రైట్ యాంగిల్ ఈజ్ నథింగ్ బట్ 90 degrees. క్లియర్? ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్ అర్థమైంది కదా. రైట్ యాంగిల్ అంటే ఎంత అండి? 90 degrees. రైట్ యాంగిల్ ఎంత? 90 degrees. ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. 65 degreesకి వాట్ షుడ్ బి యాడెడ్, ఎంత కలిపితే అంటే క్వశ్చన్ మార్క్, ఎంత కలిపితే ఏం రావాలంటున్నాడు? రైట్ యాంగిల్ రావాలంటున్నాడు, అంటే 90 degrees రావాలి. అయిపోయిందా క్వశ్చన్? 65 degreesకి క్వశ్చన్ మార్క్ పెట్టండి. ఎంత కలిపితే వాట్ షుడ్ బి యాడెడ్ టు 65 degrees, 65 degreesకి నువ్వు ఎంత కలిపితే 90 degrees వస్తుంది. 90 degrees అంటే రైట్ యాంగిల్ వస్తుంది. చెప్పండి, 65కి ఎంత కలిపితే 90 అవుతుంది? 65కి ఎంత కలిపితే 90 అవుతుంది? మాట్లాడాలి. 65కి ఎంత కలిపితే అవుతుంది? 25 కలిపితే 90 అవుతుంది. సో క్వశ్చన్ మార్క్ ప్లస్ 25 degrees. ఇప్పుడు చూడండి, 65 degrees ప్లస్ 25 degrees ఎంత అండి? 90 degrees. సో మన 65కి 25 degrees కలిపితే 90 వస్తుంది. సో ఆన్సర్ ఎంత? 25 degrees. అర్థమైంది కదండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ 7th క్వశ్చన్ 8th క్వశ్చన్, ఈ రెండు క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో కేర్ఫుల్గా వినండి. హౌ మెనీ టైమ్స్, ఎన్నిసార్లు, హౌ మెనీ టైమ్స్ 15 షుడ్ బి యాడెడ్, 15ని ఎన్నిసార్లు యాడ్ చేయాలి, 15ని ఎన్నిసార్లు యాడ్ చేయాలి అని చేస్తే టు గెట్ ద సమ్ యాజ్ 225. అంటే వీడు ఏమంటాడంటే చూడండి క్లియర్గా, హౌ మెనీ టైమ్స్ 15 షుడ్ బి యాడెడ్,
15ని నువ్వు ఎన్నిసార్లు యాడ్ చేస్తే 15ని నువ్వు ఎన్నిసార్లు యాడ్ చేస్తే లైక్ 15 ప్లస్ 15 ప్లస్ 15 ప్లస్ అండ్ సో ఆన్ ఇలాగే నువ్వు ఎన్నిసార్లు యాడ్ చేస్తే హౌ మెనీ టైమ్స్ 15 షుడ్ బి యాడెడ్ ఇలా నువ్వు ఎన్నిసార్లు యాడ్ చేస్తే నీకు 225 అనే ఆన్సర్ వస్తుంది. కలిపితే చూడండి 15 ప్లస్ 15 ప్లస్ 15 ప్లస్ ఇలా మనం యాడ్ చేసుకుంటూ వెళ్తాం కదా, అలా యాడ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఫైనల్గా నీకు 225 అని ఎప్పుడు వస్తుందని చెప్పి అడుగుతున్నాడు. క్లియర్ అండి? ఓకే, ఆన్సర్ చూద్దాం. చూడండి, చాలామంది ఏం చేస్తారంటే క్వశ్చన్ అర్థమయ్యే ఉంటుంది. 15 మనం ఎన్నిసార్లు యాడ్ చేస్తే 225 వస్తుంది. సో చాలామంది చేసేది ఏంటంటే 15 ప్లస్ 15 ప్లస్ 15 ప్లస్ 15 ప్లస్ ఇలా చేయడానికి ట్రై చేస్తారు. సో ఫస్ట్ 15 ప్లస్ 15 ఎంత 30, 30 ప్లస్ 15 ఎంత 45, 45 ప్లస్ 15 ఎంత 60, ఇక్కడే 60 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇంకో 15 యాడ్ చేస్తారు, మళ్ళీ ఇంకో 15 యాడ్ చేస్తారు, ఇంకో 15 యాడ్ చేస్తారు. సో 60 ప్లస్ 15 75, 75 ప్లస్ 15 90, సో 90 ప్లస్ 15 105, ఇక్కడికి 105 వచ్చింది. తర్వాత మళ్ళీ ఇంకో 15 యాడ్ చేస్తారు, ఇంకో 15 యాడ్ చేస్తారు. ఇలా యాడ్ చేసుకుంటూ చివరికి 225 వచ్చిన దగ్గర ఆపుతారు. ఆపిన తర్వాత ఏం చేస్తారంటే ఎన్ని 15 వచ్చినాయి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇలా కౌంట్ చేసుకుంటూ వెళ్ళాలి. దీనివల్ల టైం వేస్ట్ అవుతుందా అవ్వట్లేదా? అవుతుంది. ఇప్పుడంటే చిన్న నెంబర్ ఇవ్వచ్చు, మేబీ నీకు పెద్ద నెంబర్ ఇస్తే ఇంకా టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఈ మోడల్ అనేది మీరు ప్రిఫర్ చేయకండి, అసలు చేయకండి. మరి ఎలా చేయాలి సార్ అంటే చెప్తాను చూడండి. ఎప్పుడైనా నీకు ఇలాంటి సమ్ ఇస్తే మాత్రం జస్ట్ డివిజన్ చేసేయండి చాలు, భాగాహారం చేస్తే చాలు. నీకు ఎప్పుడైనా సరే హౌ మెనీ టైమ్స్ 15 షుడ్ బి ఆర్ సంథింగ్ షుడ్ బి యాడెడ్ టు గెట్ సమ్ యాజ్ సంథింగ్ అని అడిగాడు అనుకోండి, సింపుల్గా డివిజన్ చేస్తే సరిపోతుంది. ఇలాంటి సమ్స్ అడిగినప్పుడు నువ్వు సింపుల్గా డివిజన్ భాగాహారం చేస్తే సరిపోద్ది. సో భాగాహారం తెలుసు కదా, బిగ్గర్ నెంబర్ని ఫస్ట్ రాస్తాము 225 డివైడెడ్ బై 15 అయిపోయింది. 225 డివైడెడ్ బై 15 ఆన్సర్ ఎంత అండి? ఆన్సర్ ఈజ్ 15. కావాలంటే డివిజన్ చేసి చూసుకోండి, నీకు వచ్చే కోషంట్ వాల్యూ 15 వస్తుంది. 225ని 15తో భాగాహారం చేస్తే నీకు వచ్చే కోషంట్ వాల్యూ ఎంత, భాగఫలం ఎంత వస్తుంది 15 వస్తుంది. ఆన్సర్ అయిపోయింది. ఈజీగా ఉందా? ఇది ఈజీగా ఉందా, ఇది ఈజీగా ఉందా చెప్పండి, నిజం చెప్పండి మీరే. ఇదే ఈజీ, మీకు జస్ట్ డివిజన్ అనే కాన్సెప్ట్ తెలిసి సమ్ అయిపోతుంది. సో ఎప్పుడూ కూడా ఇలా చేసుకుంటూ వెళ్ళకండి, చేస్తే మాత్రం టైం వేస్ట్ అవుతుంది. మోర్ ఓవర్ ఆన్సర్ వస్తుందో రాదో కూడా తెలియదు, ఎందుకంటే ఆన్సర్ కరెక్ట్గా వస్తుందో రాదో కూడా తెలియదు. ఎందుకు తెలియస్తారంటే ఇవన్నీ యాడ్ చేసుకున్న ప్రాసెస్లో ఎక్కడో ఒక చోట రాంగ్ చేస్తాం మనం. అంటే 15 యాడ్ చేసే బదులు ఒక నెంబర్ అనేసి మీరు రాంగ్గా యాడ్ చేస్తే ఆన్సర్ రాదు నీకు. అదే ఇలా చేసుకున్నాను అనుకోండి ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు ఏం చేయాలంటే జస్ట్ సింపుల్గా డివిజన్ చేసేయండి చాలు. సో బిగ్గర్ నెంబర్ వేసి స్మాలర్ నెంబర్ వేస్తాము. సో డివిజన్ చేసినప్పుడు కోషంట్ వాల్యూ ఎంత వస్తుంది 15 వస్తుంది, అయిపోయింది. నెక్స్ట్ దిస్ క్వశ్చన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇంకా చెప్పాలంటే ఇది ఒక పజిల్ లాంటి క్వశ్చన్, ఒక పజిల్ లాంటి క్వశ్చన్ అనమాట ఇది. ఏ నెంబర్ ఈజ్ లెస్ దాన్ 50, ఒక నెంబర్ ఉందంటండి, జాగ్రత్తగా క్వశ్చన్ బాగుంటుంది, గేమ్ లాగా ఉంటుంది, పజిల్ లాగా ఉంటుంది. మీరే చేసి ఆన్సర్ చెప్పండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరే ఆన్సర్ చెప్పండి. ఏ నెంబర్ ఈజ్ లెస్ దాన్ 50, ఒక నెంబర్ ఉంది, ఒక సంఖ్య ఉందంట. ఆ సంఖ్య అంటే ఎలా ఉందంట 50 కన్నా కూడా తక్కువ అంట. ఓకే, నెక్స్ట్ అగైన్ ఆ సంఖ్య మల్టిపుల్ ఆఫ్ 7, 7 యొక్క గుణిజం అంట. ఒక సంఖ్య ఉంది, ఫస్ట్ ఇక్కడ 2 కండిషన్లు చెప్తున్నాడు. ఒక సంఖ్య ఉందండి, ఒక నెంబర్ ఉంది. సో ఫస్ట్ కండిషన్ నెంబర్ 1 ఏంటి? ఇట్ షుడ్ బి లెస్ దాన్ 50. ఆ నెంబర్ అనేది, ఆ సంఖ్య అనేది 50 కన్నా తక్కువ అన్నాడు. ఓకే, అది కండిషన్ నెంబర్ 1. కండిషన్ నెంబర్ 2 ఏంటంటే ఆ నెంబర్ అనేది మల్టిపుల్ ఆఫ్ 7, 7 యొక్క గుణిజం కూడా అయ్యి ఉండాలంట. కండిషన్ నెంబర్ 2 ఏంటి? 7 యొక్క గుణిజం అవ్వాలి, మల్టిపుల్ ఆఫ్ 7 అవ్వాలి. నెక్స్ట్ అండ్ హ్యాస్ ఓన్లీ 3 ఫ్యాక్టర్స్. థర్డ్ కండిషన్ ఇచ్చాడు, ఆ నెంబర్కి ఓన్లీ 3 ఫ్యాక్టర్స్ ఉండాలి, 3 కారణాంకాలు ఉండాలి అన్నాడు. దెన్ ఫైండ్ ద నెంబర్. అది పజిల్ లాంటి క్వశ్చన్. సింపుల్గా చెప్పాలంటే ఒక నెంబర్ ఉందంటండి, ఆ నెంబర్ కంటే ఫస్ట్ లెస్ దాన్ 50 అవుతుందంట దాని వాల్యూ, అంటే 50 కన్నా తక్కువ ఉండాలంట. నెక్స్ట్ మల్టిపుల్ ఆఫ్ 7 అవ్వాలంట. నెక్స్ట్ 3 ఫ్యాక్టర్స్ అవ్వాలంట. అలాంటి నెంబర్ ఏంటి అని అడుగుతున్నాడు. సో దానికోసం మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క ఆప్షన్ని తీసుకుందాం. ఫస్ట్ ఈ ఆప్షన్ తీసుకుందాం 70. సో ఆ నెంబర్ మనం 70 అనుకుందాం. సో 70 అనుకున్నప్పుడు కండిషన్ నెంబర్ 1 ఏంటి? లెస్ దాన్ 50 అవ్వాలి, 50 కన్నా తక్కువ ఉండాలి నెంబర్, కానీ 70 అనేది 50 కన్నా ఎక్కువ. సో ఇక్కడ కండిషన్ నెంబర్ 1 సాటిస్ఫై అవ్వలేదు. సో 70 అనేది మనం తీసుకోకూడదు. ఎందుకో మీకు అర్థమవుతుందా? సో మనం తీసుకున్న నెంబర్ ఫస్ట్ కండిషన్ నెంబర్ మొత్తం 3 కండిషన్లు కూడా సాటిస్ఫై చేస్తేనే ఆ నెంబర్ ఓకే అయినట్టు. సో మనం ఫస్ట్ కండిషన్ నెంబర్ అప్లై చేస్తాం. కండిషన్ నెంబర్ 1 ఏంటి? ఆ నువ్వు తీసుకునే నెంబర్ అనేది 50 కన్నా కూడా చూడండి లెస్ దాన్ 50, 50 కన్నా కూడా తక్కువ ఉండాలి అన్నాడు. బట్ ఇక్కడ 70, ఇట్ ఈస్ ఏ మోర్ దాన్ 50, 50 కన్నా కూడా ఎక్కువ. సో ఆ నెంబర్ మనం తీసుకోకూడదు. సో ఈ ఆప్షన్ అనేది వర్కౌట్ అవ్వదు, పక్కన పెట్టండి. నెక్స్ట్ టేక్ సెకండ్ ఆప్షన్ 59 తీసుకున్నాను. సో కండిషన్ నెంబర్ 1 అప్లై చేయండి. ఏంటి కండిషన్ నెంబర్ 1? 50 కన్నా తక్కువ ఉండాలి. కండిషన్ నెంబర్ ఇదే కదా, కండిషన్ నెంబర్ 1 అని రాస్తున్నాను. కండిషన్ నెంబర్ 2 దగ్గర 2 అని రాస్తున్నాను. నెక్స్ట్
హ్యాస్ ఓన్లీ 3 ఫ్యాక్టర్స్ దగ్గర 3 కండిషన్స్. ఒక నెంబర్ అనేది ఈ 3 కండిషన్ సాటిస్ఫై చేస్తేనే వాళ్ళు అడిగిన నెంబర్ అనేది మనకు వస్తుంది. క్లియర్ అండి? ఓకే, సెకండ్ ఆప్షన్ నేను తీసుకున్నాను 49. ఫస్ట్ కండిషన్ ఏంటి సార్? ఇట్ షుడ్ బి లెస్ దెన్ 50, 50 కన్నా తక్కువ ఉండాలి. 49 50 కన్నా తక్కువే కదా. ఓకే, కండిషన్ 1 సాటిస్ఫైడ్ అయ్యింది. ఓకే, వీఆర్ హ్యాపీ. నెక్స్ట్ కండిషన్ 2 అప్లై చేద్దాం. కండిషన్ 2 ఏంటి? మల్టిపుల్ ఆఫ్ 7, 7 యొక్క గుణిజం అవ్వాలి. సో 49 అనేది 7 యొక్క గుణిజమేనా? 7 యొక్క మల్టిపుల్ ఏనా? మల్టిపుల్ అంటే ఏంటి? ఆ 7 టేబుల్ నుంచి చదువుతున్నప్పుడు 49 వస్తుందా రాదా చెప్పాలి. నువ్వు 7 టేబుల్ రీడ్ చేస్తున్నప్పుడు 49 వస్తుందా? వస్తుంది. సో సెకండ్ కండిషన్ కూడా మనకి వర్కౌట్ అయింది. అగైన్ వీఆర్ హ్యాపీ. నెక్స్ట్ థర్డ్ కండిషన్ కూడా సాటిస్ఫై అయితే మన నెంబర్ అయిపోయినట్టే. థర్డ్ కండిషన్ ఏంటి? ఆ నెంబర్కి ఓన్లీ 3 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉండాలి. 3 కారణాంకాలు ఉంటాయి అంటున్నాడు. చెక్ చేద్దాం 49కి ఎన్ని కారణాంకాలు ఉంటాయో చెక్ చేద్దాం. సో చెప్పండి, 1 by 1 చెప్పండి. 49 సంబంధించిన ఫ్యాక్టర్స్ చెప్పాలి. 1 అనేది ప్రతి నెంబర్కి ఫ్యాక్టర్, అది అందరికీ తెలిసిందే. నెక్స్ట్ 49 కూడా 1 అలాగే ఇట్ సెల్ఫ్ నెంబర్ ఎప్పుడు కూడా ఫ్యాక్టర్స్ అవుతాయి దానికి. అదే ఒక మధ్యలో ఇంకేమైనా నెంబర్ ఉందా? 49 వచ్చే టేబుల్ ఏదైనా ఉందో ఒకసారి చూసి చెప్పండి. 49 వచ్చే టేబుల్ 2 టేబుల్ వస్తుందా? రాదు. 3 టేబుల్లో రాదు. 4 టేబుల్లో రాదు. 5 టేబుల్లో రాదు. 6 టేబుల్లో రాదు. 7 టేబుల్లో వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకేమైనా టేబుల్ వస్తుందా? 8 9 10 11 12 13 14 15 16 17 18 ఇక ఏ టేబుల్లో కూడా రాదు. సో 49 సంబంధించి కేవలం 3 ఫ్యాక్టర్స్, 3 కారణాంకాలు మాత్రం వచ్చింది. బికాజ్ 49కి ఆ 3 తప్ప ఇంకే ఫ్యాక్టర్స్ రావు. అలాగే ఈ 49 అనేది ఈ 3 టేబుల్స్లో తప్ప ఇంకే టేబుల్లో కూడా రాదు. సో మన ఆన్సర్ వర్కౌట్ అయినట్టు కదా. సో దీనికి కూడా సంబంధించి ఏంటి 3 కండిషన్స్ కూడా సాటిస్ఫై అయింది. మన ఆన్సర్ ఎంత అండి? 49. మిగతా ఆప్షన్స్ కూడా ఒకసారి చెక్ చేద్దామా? చూద్దాం ఒకసారి వస్తుందో రాదో చూద్దాం. డెఫినెట్గా అయితే రాదు, ఎందుకంటే ఆప్షన్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి రాదు. బట్ ఊరికి ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా? కండిషన్ నెంబర్ 1 ఏంటి? 50 కన్నా లెస్ దెన్ అవ్వాలి. ఎస్, 50 కన్నా లెస్ దెన్ అయింది. సో మనకి ఒక కండిషన్ అనేది వర్కౌట్ అయింది. సెకండ్ కండిషన్ ఏంటి? మల్టిపుల్ ఆఫ్ 7, 7 యొక్క గుణిజం అవ్వాలి, 7 మల్టిపుల్ అవ్వాలి. సో 7 టేబుల్లో 42 వస్తుందా రాదా? వస్తుంది. సో 2 కండిషన్స్ కూడా వర్కౌట్ అయింది. నెక్స్ట్ ఏంటి? ఆ నెంబర్కి 3 ఫ్యాక్టర్స్ మాత్రం ఉండాలి. సో 42కి సంబంధించి ఫ్యాక్టర్స్ రాయండి. 1 ఉంటుంది, అలాగే 42, ఈ 2 కూడా ఎప్పుడు కూడా ఫ్యాక్టర్స్ అవుతుంది. నెక్స్ట్ ఏ టేబుల్ వస్తుంది? 42 ఇంకా ఏ టేబుల్ వస్తుంది? 2 టేబుల్లో వస్తుంది. నెక్స్ట్ 42 ఇంకా ఏ టేబుల్ వస్తుంది? 3 టేబుల్లో వస్తుంది. నెక్స్ట్ 6 టేబుల్లో వస్తుంది. 7 టేబుల్లో వస్తుంది. చూసారా? 2 టేబుల్లో వస్తుంది. చూసారా? సో మన ఆన్సర్ ఇది అవుతుందా అవదా? అవ్వదు. మనకు ఓన్లీ 3 ఫ్యాక్టర్స్ మాత్రమే అవ్వాలి అన్నాడు. ఇక్కడ ఎన్ని ఫ్యాక్టర్స్ వస్తున్నాయి చూసారా? 3 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ వస్తుంది. క్లియర్గా మెన్షన్ చేశాడు. హ్యాస్ ఓన్లీ 3 ఫ్యాక్టర్స్ అన్నాడు. సో ఇది వర్కౌట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ డి ఒకసారి చెక్ చేద్దాం. ఊరికి చెక్ చేద్దాం. సో ఫస్ట్ కండిషన్ ఏంటి? 50 కన్నా లెస్ ఉండాలి. ఎస్ ఉంది. అగైన్ కండిషన్ 1 వర్కౌట్ అయింది. కండిషన్ నెంబర్ 2 ఏమవ్వాలి? మల్టిపుల్ ఆఫ్ 7 అవ్వాలి. అంటే ఏంటి? 7 ఎక్కువ చదువుతున్నప్పుడు 7 టేబుల్ చదువుతున్నప్పుడు 14 వస్తుంది కదా, చెక్ చేయాలి. సో 7 ఎక్కువ 14 వస్తుందా? వస్తుంది. సో కండిషన్ నెంబర్ 2 కూడా వర్కౌట్ అయింది. నెక్స్ట్ వాట్ ఇస్ ద కండిషన్ నెంబర్ 3? హ్యాస్ ఓన్లీ 3 ఫ్యాక్టర్స్. 14కి ఓన్లీ 3 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉండాలంట. ఒకసారి చెక్ చేద్దామా? ఏ ఫ్యాక్టర్స్ చెప్పండి. ఫ్యాక్టర్స్ అంటే ఏమీ లేదండి. ఏ టేబుల్లో ఆ నెంబర్ వస్తుందో చూసి చెప్పండి చాలు. 1 ఎక్కువలో వస్తుందా? ఎప్పుడు వస్తుంది. 1 ఎక్కువలో 14 వస్తుంది. నెక్స్ట్ ఏ టేబుల్ వస్తుంది? 2 ఎక్కువ 2 టేబుల్లో వస్తుంది. నెక్స్ట్ ఇంకే టేబుల్ వస్తుంది? 3 ఎక్కువ రాదు, 4 ఎక్కువ రాదు, 5 ఎక్కువ రాదు, 6 ఎక్కువ, 7 ఎక్కువలో వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఇంకే టేబుల్ వస్తుంది? చెప్పాలి, ఇంక ట్రై చేయండి. 8 9 10 11 12 డైరెక్ట్గా 14th టేబుల్లో వస్తుంది. చూసారా? ఈ 14 తీసుకుంటే మనకి 4 ఫ్యాక్టర్స్ వచ్చింది. 1 2 3 4. బట్ వాడు అడుగుతుంది ఏంటి? ఓన్లీ 3 ఫ్యాక్టర్స్ మాత్రం అడుగుతున్నాడు. సో మనకి 4 ఫ్యాక్టర్స్ వచ్చినాయి కాబట్టి ఇది కూడా మనకి వర్కౌట్ అవ్వదు. సో మనకు వర్కౌట్ అయిన ఆప్షన్ ఒకటే బి, ఎందుకంటే దానికి లెస్ దాన్ 50 ఉంది అండ్ మల్టిపుల్ ఆఫ్ 7 అయ్యింది. 7 7 49 అయింది. నెక్స్ట్ 49 సంబంధించి ఓన్లీ 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఏంటి ఫ్యాక్టర్స్ అంటే 1 ఎక్కువలో వస్తుంది. నెక్స్ట్ 7 ఎక్కువలో వస్తుంది. నెక్స్ట్ 49 టేబుల్ అంతే అయిపోయిందండి. సో ఇదండి ఈరోజు క్లాసు. నేను ఇందాక చెప్పాను కదండి, మీ దగ్గర ఉన్న బుక్ ఓపెన్ చేసి ఓల్ నెంబర్స్ అనే చాప్టర్ ఓపెన్ చేసి ప్రాక్టీస్ చేయండి. ఈజీగా మీకు వస్తుంది. 90% ప్రాబ్లమ్స్ మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇదండి ఈరోజు క్లాసు. అలాగే మన వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.